ఇక్కడ కూడా అట్లాగే కదా సార్. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మొలకల చెరువు నాకు తెలియదు అన్నాడు, ఆ ప్రాంతమే తెలియదు నాకు ఎక్కడుందో తెలియదు అన్నాడు. ఆ తర్వాత అక్కడనే ఆ మొలకల చెరువులోనే ఈ జనార్దన్ రావు నకిలీ మద్యం చేసిండు అని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. అవును, ఇప్పుడు మొలకల చెరువు తిరగనప్పుడు అతను చేసే నేరం నీకెందుకు, అతని మీద నీకెందుకు దృష్టి ఉంది? ఎంతో మంది మద్యం తయారీ చేస్తారు. అతను జనార్దన్ రావుతో నీకు పరిచయం కూడా లేదన్నావు, మొలకల చెరువు తెలవదన్నావు. అంటే నీకు రాష్ట్రంలో ఏ గ్రామంలో ఎవడెవడు ఈ నకిలీ మద్యం తయారు చేస్తాడో అన్ని ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటాయా? దీన్ని బట్టి అదే అర్థం అవుతుంది. అంటే ఈయన ఒక ప్యారలర్ వ్యవస్థ నడుపుతున్నాడు అనమాట. ఈ బేవరేజెస్ కార్పొరేషన్ బిజినెస్ లాగా ఇతను కల్తీ మద్యం తయారీలు అన్నిటినీ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో డిపో పెట్టిన సంగతి కూడా నాకు తెలియదు అన్నాడు. ఇబ్రహీంపట్నంలో మోడస్ ఆపరండి మొత్తం ఎక్సైజ్ అఫీషియల్స్ కి ఈయన దగ్గరుండి సాక్షి టీవీ వాళ్ళకి చూపించాడు, ఇది 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 ఇట్లా అని. తెలియనప్పుడు ఆయనకి ఎట్టా అవగాహన ఉంది? పలానా సాటి నుంచి బాటిల్స్ తెచ్చారు, లేబుల్స్ తెచ్చారు, ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఈయన కాపాడుతానన్న పెద్ద వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న ప్రతి 5 చీప్ బ్రాండ్లో ఒకటి నకిలీదని చెప్పాడు. అంటే ప్రొడక్షన్ ఎంత అవుతుందో, ఏపీ బెవరేజెస్ కి ఎంత సేల్ ఉందో, అందులో వీళ్ళ సప్లై ఎంత ఉందో కూడా వీళ్ళకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అవును, అంటే 1/5 ఆఫ్ ద సప్లై మేమే చేస్తున్నామని పెద్ద ఆయనే చెప్పాడు. ఇప్పుడు అట్లాగే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు మోడస్ ఆపరేండి కూడా ఎవరెవరు ఏమేమి పాత్ర చేశారో అంతా వివరించాడు. సిట్ అధికారులకు కూడా ఇప్పుడు రాని పిక్చర్ ఆయన మొదట్లోనే చెప్పేశాడు. కాబట్టి ఇంకోటి అండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా ఒక రాజకీయ పార్టీలు, తెలుగుదేశం కానీ ఇంకేమైనా రాజకీయ పార్టీలు కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి పార్లమెంటరీ వ్యవస్థలో ఎలా పనిచేయాలి, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ఇలాంటివి నేర్పిస్తారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళది మోడస్ ఆపరెండి అంతా ఒకటి ఏంటంటే వీళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ చేయటానికి ఈ పార్టీ వచ్చింది, వీళ్ళు ఎలక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి ఈ నేర పరిశోధనలో ఎలా సహకరించకుండా ఎలా తప్పించుకోవాలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాం, ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ నేర్పించారు. ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. కానీ ఆ చిలక పలుకుల కన్నా వీళ్ళు చేసినటువంటి అన్ని ఎవిడెన్సెస్, ఇప్పుడు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ ఇద్దరి మధ్యలో ఎందుకు జరిగినాయి, 7,000 సార్లు ఎందుకు ఫోన్ మాట్లాడుకున్నారు, అలాగే ఈ సీసీ ఫుటేజ్ ద్వారా వీళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వచ్చాడు చూపిస్తున్నారు. తర్వాత ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా అతను ఎన్ని రోజులు ఇబ్రాహీంపట్నంలో ఉన్నాడు, ఎక్కడెక్కడ అతని మూవ్మెంట్స్ ఉన్నాయి అనేది అన్ని చూపించారు. ఇన్ని చూపించిన తర్వాత కూడా నాకు తెలియదు అంటే నువ్వు చెప్పొచ్చు, కానీ సాక్ష్యాధారాలు సాంకేతికంగా ఉన్న అంశాలను ఎవరు సృష్టించలేరు. కోర్టు నమ్మేది అది మాత్రమే. అట్లా గనక కోర్టులు ముద్దాయిలు చెప్పిన మాట గనక ఒప్పుకొని గనక కేసులు కొట్టేస్తే ఒక్క కేసులో కూడా శిక్ష పడే అవకాశం ఎక్కడ కూడా ఉండదు. అందువల్ల వీళ్ళు అతి తెలివి ఎంత ఉపయోగిస్తే అంత మెడకు చుట్టుకుంటారు. ఇప్పుడు జోగి రమేష్ కాలికి అయిన దాన్ని మూతిరాక పూసుకున్నాడు. కనీసం ముందే ఒప్పేసుకుంటే అదొక రకంగా ఉండేది. అన్ని డినై చేసుకుంటా వెళ్ళి అన్ని ప్రూఫ్లు చూపించిన తర్వాత ఇంకా నా తెలివితేటలు ఉన్నాయి అనుకోవటం పొరపాటు. మళ్ళీ ఇంకా ఆవేశంగా గుడికి వెళ్ళి ప్రమాణాలు ఏవేవో చేసే ప్రయత్నం చేసిండ్రు ఆయన. అది ఆయన చెప్పారు కదా సుబ్బారావు గారు, ఆ కంగారులో ఏం చేయాలో తెలియక నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తివి, గుళ్ళు గోపురాలతో పనే ఉందండి. వాళ్ళ తర్వాత నేను లైట్ డిటెక్టర్ టెస్ట్ కూడా రెడీ అన్నాడు. అది తీసుకెళ్తారు, అన్ని వస్తాయి, బయటకు రాకుండా ఏది ఆగదు. అసలు ఎప్పుడు లైట్ డిటెక్టర్ ఇక్కడ ఏమైనా టెక్నికల్ ఎవిడెన్స్ కానీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ సర్కమ్స్టాన్షియల్ ఏమి దొరకపోతే పని అలాంటిది. కానీ అన్ని దొరికేసిన తర్వాత ఇంక వెళ్లాల్సిన అవసరం ఏంటి? వీళ్ళ మాటలు ఎవరు వింటారు సార్? వీళ్ళ మాటలతో పని లేదు కదా. ఇందాక సుబ్బారావు గారు అన్నట్టుగా వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తర్వాత మళ్ళీ సోది చెప్పించుకోవడానికి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంతే. కాబట్టి అవన్నీ పిచ్చి మాటలు అనమాట. అంటే అతను చేశాడు కాబట్టి తప్పించుకోవడానికి ఏదో అన్నా ఒక మార్గం దొరుకుతుందండి. ఇప్పుడు వరదలో కొట్టుకుపోయేవాడికి గడ్డి పరక కనుక ఆధారం కూడా బతికిస్తానే ఆశ ఎలా ఉంటుందో అలాంటి ప్రయత్నం చేశాడు. రెండోదండి, ఇప్పుడు పెద్దాళ్ళు గనక సహకారం లేకపోతే ఇతను మరొక అతను ఉన్నాడు చూడండి, వివేకానంద రెడ్డి చెప్పారు కదా ఇందాక దస్తగిరి అని, సుబ్బారావు గారు చెప్పారు. మరో దస్తగిరి అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ లో ఇప్పుడు తను బలి చేసుకునే బదులు నాతో పాటు ఇంకొకటి కూడా ముస్తాను, ఎవడైతే నన్ను తోశాడో ముందుకి అప్పుడు చెబుతాడు నన్ను ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం నేను చేశానో వాళ్ళని కూడా లాగుతాను. అంతేగా, ఇప్పుడు నా కోసం నేను చేయలేదు, పెద్ద ఆయన చేయమన్నాడు, కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి, ఇలాంటిది ప్లాన్ చేయవయ్యా అన్నాడు, చేశాను. ఇప్పుడు నా మెడకు చుట్టుకుంది, ఇది నేను కాదు అసలు ఆయన. అప్పుడు చెబుతాడు మళ్ళీ నేను కనకదుర్గమ్మ గుడిలోకి వెళ్ళి హారతి వెలిగిస్తారమ్మంటాడు.
అప్పుడు ఆ పెద్ద ఆయన అక్కడ కాదు చర్చ అనొచ్చు. ఇట్లా ఉంటాయి వ్యవహారాలు. రైట్ రఫీ గారు, కాబట్టి రైట్ సార్ వస్తాను. రఫీ గారు నమస్కారం. టికెట్ ఇచ్చేటప్పుడు, బీఫామ్ ఇచ్చేటప్పుడు, టికెట్ ఇచ్చేటప్పుడు, పరిచయం చేసేటప్పుడు జోగి మంచోడు, సౌమ్యుడు ఇవన్నీ కూడా పరిచయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏంటి సార్ ఆ మంచితనం పెట్టిపోయింది? ఇప్పుడు ప్రతిది కూడా నాకు